అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అమ్మ మరణం. ఈ కథని రచించిన వారు ఉమా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే 60 ఏళ్ల శాంతమ్మ ఎప్పటిలానే ఉదయం లేచి వాకిలి ఊడుస్తూ ఉండగా హఠాత్తుగా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే గేటు పట్టుకొని నుంచుందామో అనుకునేలోపు కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పటికి ఉదయం 5 గంటలు మాత్రమే కావడంతో రోడ్డు మీద ఇంకా జనసంచారం మొదలు కాకపోవడంతో అరగంట వరకు తనని పట్టించుకున్నవారు లేకపోయారు. అరగంట తర్వాత పక్కింటి సావిత్రి వాకిట్లో ముగ్గు వేయడానికి వచ్చి స్పృహ లేకుండా పడి ఉన్న శాంతమ్మను చూసి కంగారుగా ఆంటీ ఆంటీ అని పిలిచిన తన నుండి ఎలాంటి ప్రతిస్పందన లేకపోయేసరికి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి శాంతమ్మ కుటుంబ సభ్యులను కాలింగ్ బెల్ ఆపకుండా కొట్టి లేపింది. లోపల నుండి ఒక్కొక్కళ్ళు ఇంత పొద్దున్నే బెల్ కొట్టేది ఎవరు అని విసుక్కుంటూ బయటికి వచ్చారు. శాంతమ్మ భర్త వెంకట్రావును చూస్తూ, సావిత్రి త్వరగా బయటికి రండి అంకుల్, ఆంటీ స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు, ఎంతసేపు అయిందో అని చెప్పింది విని అందరూ కంగారుగా బయటికి పరిగెత్తారు. వెంటనే 108కి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఉన్న శాంతమ్మకు ఒక అరగంట పాటు అన్ని టెస్టులు చేసిన డాక్టరు బయటికి వచ్చి పేషెంట్ తరపున వాళ్ళని తన రూంలోకి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన వాళ్లను చూసి మీరు పేషెంట్కి ఏమవుతారు అని ప్రశ్నించారు డాక్టర్ గారు. వెంకట్రావు మాట్లాడుతూ నేను తన భర్తను సార్, వీళ్ళిద్దరూ నా కుమారులు, ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది, అసలు తనకేమైంది అని కంగారు పడుతూ ప్రశ్నించాడు. తనకి షుగర్ బీపీ చాలా ఎక్కువగా ఉంది, సివియర్ హార్ట్అటాక్ వచ్చింది, షుగర్కి బీపీకి మందులు సరిగ్గా వేసుకుంటున్నట్లు లేదు ఆవిడ, ఇంకో 24 గంటలు గడిస్తే గానీ ఏ సంగతి చెప్పలే, మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటూ ఇంకా వెళ్ళొచ్చు అంటూ చూశాడు. ముగ్గురు లేచి బయటికి వచ్చేశారు. వెయిటింగ్ హాల్లో ఉన్న కుర్చీలో కూలబడ్డారు ముగ్గురు. ఇదేంటిరా, అమ్మకి బీపీ షుగర్ ఉన్నాయి అంటారేంటి డాక్టర్ గారు, మనకి ఇవి ఉన్నట్లు అమ్మ ఎప్పుడు మనతో చెప్పలేదు కదా అంటూ వాపోయాడు వెంకట్రావు. ఏమో నాన్న, మాకు కూడా అదే వింతగా ఉంది అన్నారు కొడుకులిద్దరు. ఈ మధ్య ఒక 6 నెలల నుండి కొంచెం నీరసంగా కనిపిస్తుంది రా మీ అమ్మ, వయసు పెరిగింది కదా, దానివల్ల వచ్చిన నీరసం ఏమోలే, ఏమన్నా ఉంటే చెప్తుంది కదా అని నేను పట్టించుకోలేదు అంటూ బాధపడుతున్న తండ్రిని ఓదార్చడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయారు ఇద్దరు. వారికి కూడా తల్లికి ఇలా జరిగేసరికి బాధగానే ఉంది. ఇంతలో తల్లికి సీరియస్గా ఉంది అన్న విషయం తెలుసుకున్న శాంతమ్మ కూతురు సిటీ నుండి భర్తతో కలిసి కంగారుగా హాస్పిటల్కి వచ్చేసింది. తనకి 3 ఏళ్ల కూతురు ఉంది. తన భర్త ఐ సొసైటీకి చెందినవాడు కావడంతో పెళ్ళయ్యాక తను కూడా ఆ సంస్కృతికి అలవాటు పడిపోయి ఎప్పుడు ఫ్రెండ్స్ పార్టీలు అంటూ తిరుగుతూ కూతుర్ని చూసుకునే ఓపిక లేక తన కూతుర్ని తల్లి దగ్గర వదిలేసింది. ఈలోపు ఇంట్లో ఆగిపోయిన 2 కోడళ్ళు తమ పిల్లల్ని ఆడబడుచు కూతుర్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చారు. వాళ్లతో పాటు పక్కింటి సావిత్రి కూడా వచ్చింది. అక్కడకు రాగానే శాంతమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న సావిత్రి కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ బాధపడసాగింది. వెంటనే వెంకట్రావు దగ్గరికి వచ్చి అంకుల్, మీరు ఆంటీ మందులు వేసుకుంటున్నారో లేదో గమనించలేదా అని ప్రశ్నించింది. దానికి వెంకట్రావు అసలు మందులేంటమ్మా, తనకి బీపీ షుగర్ వచ్చాయని నాకు ఎంతమాత్రం తెలియదు అన్నాడు. నాకే కాదు ఇంట్లో ఎవరికీ తెలియదు అన్నాడు ఆయన. అదేంటి అంకుల్, ఆంటీ మందులు వాడుతున్నాను అని చెప్పారు కదా నాకు అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అయినా అసలు మాకు కూడా తెలియని విషయాలు నీకు మాత్రం ఎలా తెలిసాయి సావిత్రి అక్క అంటూ శాంతమ్మ కూతురు అడిగింది. 6 నెలల కిందట ఒకసారి మీరు మీ స్నేహితులతో కలిసి ఒక 10 రోజులు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఒకసారి నేను ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు ఇలాగే ఆంటీ కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తే నేను బలవంతంగా మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాను. ఆవిడ అన్ని టెస్టులు చేసి బీపీ షుగర్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడుతూ సాధ్యమైనంత విశ్రాంతిలో ఉండమని చెప్పి 4 రోజులకి మందులు రాసిచ్చారు. అవి తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంట్లో అన్నలు వదినలు జాబ్స్కి వెళ్ళిపోతే మనవరాలను చూసుకుంటూ ఆంటీ ఒక్కరే ఇంట్లో ఉంటారు కదా అని నేను మీరు లేని ఆ 10 రోజులు నాకు వీలు కుదిరినప్పుడల్లా వెళ్ళి ఆంటీ దగ్గర కూర్చుని మందులు వేసుకున్నారా లేదా అని తెలుసుకుంటూ ఉండేదాన్ని. అంకుల్తో నీ గురించి చెప్పారా ఆంటీ అని అడిగితే లేదురా, అంకుల్ తీర్థయాత్రలో ఉన్నారు కదా, వచ్చాక చెబుతాను అన్నారు. కనీసం ఇంట్లో అన్నయ్యలకైనా చెప్పారా అని అడిగాను.
ఎక్కడమ్మా, వాళ్ళ నలుగురు ఉదయమే లేచి హడావుడిగా ఆఫీసుకు వెళ్ళి మళ్ళీ ఎప్పుడో రాత్రి 8ంటికి కానీ ఇండ్లకి చేరకోరు. అలసి వచ్చిన వాళ్ళకి ఇంటికి రాగానే నా రోగాల గురించి ఏం చెప్తాంలే అని చెప్పలేదు. అయినా డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకుంటున్నా కదా, తగ్గిపోతుందిలే అన్నారు. మిమ్మల్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఆంటీ బాగా నీరసంగా ఉన్నారని. మరే అన్నయ్యలు కానీ వదినలు కానీ కనిపెట్టాలి కదా అని నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నిర్లిప్తగా ఒక నవ్వు నవ్వి మాట మార్చేశారు ఆంటీ. నేను ఇంకేమీ అడగలేకపోయాను. ఒకవేళ అడిగినా ఆంటీ ఇంటి విషయాలు ఎవరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు అని నాకు తెలుసు కాబట్టి మౌనంగా ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పింది సావిత్రి. ఆ తర్వాత ఊరు నుంచి పెద్దవారైన మా అత్తగారు మామగారు మా ఇంట్లో ఒక 6 నెలలు ఉండడానికి వచ్చేసరికి నేను వాళ్ళని చూసుకోవటంలో బిజీ అయిపోయి ఆంటీ గురించి పట్టించుకోవడం కుదరలేదు. ఈలోపు అనుకోకుండా ఇలా జరిగింది అంటూ బాధపడసాగింది సావిత్రి. వెంకట్రావుతో సహా కుటుంబ సభ్యులందరూ ఏమీ మాట్లాడలేక మౌనంగా తలదించుకుని కూర్చున్నారు. సావిత్రి చెప్పిన మాటలు విని బాధపడుతూ. నిమిషాలు గంటలుగా భారంగా గడుస్తున్న ఆ రోజు రాత్రి అయిపోయింది. శాంతమ్మకి ఇంకా స్పృహ రాలేదు. ఈలోపు ఇంటికి వెళ్ళి సావిత్రి మళ్ళీ తిరిగి వచ్చి అక్కడున్న వాళ్లతో, మీరు ఇంటికి వెళ్ళి ఏమన్నా తినిరండి, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు కదా, ఆంటీ ఎలాగో ఐసీయూలోనే ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ కూర్చుని ఉంటాను, మీరు వెళ్ళిరండి అని బలవంతంగా వాళ్ళందరినీ ఇంటికి పంపింది. అందరికీ ఇంటికి వెళ్ళాలి అని లేకపోయినా తప్పక బయలుదేరి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే కోడళ్ళు ఇద్దరు గబగబా అన్నం 2 కూరలు వండి అందరికీ వడ్డిచ్చారు. భోజనం చేసిన తర్వాత వెంకట్రావు తన గదిలోకి వెళ్ళి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం డబ్బులు తీసుకుందామని బీరువా తెరిచాడు. బీరువా తీయగానే ఒక అరలో తన భార్య చీరలు నీటిగా సర్ది కనిపించేసరికి దుఃఖం ఆపుకోలేక బోరున విలపించాడు. కాసేపటికి తనని తాను సంభాళించుకొని భార్య చీరలను చేతితో తడుముతుంటే అతని చేతికి ఏదో కవరు తగిలింది. ఆ కవర్లో ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వెంకట్రావుకి అందులో ఒక లెటర్ కనిపించింది. పూజ్యులైన శ్రీవారికి అని రాసి ఉండటం చూడగానే అందులోని అక్షరాల వెంట అతని కళ్ళు ఆత్రంగా పరిగెత్తాయి. బహుశా మీరు నేను రాసిన ఈ లెటర్ చదివే సమయానికి నేను బ్రతికి ఉండకపోవచ్చు. నేను బ్రతికి ఉన్నప్పుడు ఎలాగో మీకు నా మాటలు వినిపించుకునే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కనీసం ఇప్పుడైనా కాసేపు ఓపికగా నేను చెప్పే మాటలు అదేనండి. నేను రాసిన ఈ ఉత్తరం చదువుతారు కదూ. లెటర్ చదువుతున్న వెంకట్రావు చదవటం ఆపేసి అది ఎప్పుడు రాసిందా అని పైన డేట్ వైపు చూశాడు. ఈ లెటర్ సుమారు 3 నెలల కిందట రాసినట్లుంది. తన కళ్ళజోడు తీసి ఒకసారి కళ్ళద్దాలను తుడుచుకొని మళ్ళీ చదవటం మొదలుపెట్టాడు. మీకు తెలిసిన విషయాలే అయినా కూడా మన పెళ్లి జరిగిన దగ్గర నుండి నా మనసులోని భావాలను మీతో చివరిసారిగా పంచుకోవాలని ఆరాటంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను 10వ తరగతి పాస్ అవ్వగానే మంచి సంబంధం వచ్చింది అని మా నాన్నగారు మీకిచ్చి పెళ్లి చేశారు. అంత చిన్న వయసులోని ఇంటికి పెద్ద కోడలిగా మన ఇంట్లో అడుగుపెట్టాను. అత్తామామలు, 2 మరుదులు, ఒక ఆడపడుచు ఉన్న కుటుంబంలో వయసుకు చిన్నదాన్నేనా, బాధ్యతలకు పెద్దదాన్నే అయిపోయాను. అత్తగారు మంచివారు కాబట్టి ఇంటి పనులన్నీ దగ్గరుండి నేర్పించారు. ఇక అప్పటి నుండి నా బాధ్యతలు మొదలు. 2 మరుదులు, ఆడపడుచుల పెళ్ళిళ్ళు, ఆ తర్వాత ఆడపడుచు కాన్పులు, పురుళ్ళు, బాధ్యతలు. మీరేమో అందరి ముందు పగలు నాతో అసలు మాట్లాడేవారు కాదు. రాత్రిపూట ఎంతో సంతోషంగా గదిలోకి వచ్చేదాన్ని, మీతో సరదాగా కబుర్లు చెప్పుకోవాలని. మీరు ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకొని నా మాటలు వింటూ మీరు చేసే చిలిపి చేష్టలు చూస్తూ మురిసిపోవాలని. ఇలా ఎన్నెన్నో ఊహలతో ఆశలతో గదిలోకి వస్తే మీరేమో ముక్తసరిగా తిన్నావా, పనులన్నీ అయ్యాయా అని అడిగి నా ప్రమేయం లేకుండానే మీ కోరిక తీర్చుకొని నిద్రపోయేవారు. దాని ఫలితం మన 3 పిల్లలు. ఇంటి పెద్ద కోడలిగా నా బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఉండంగానే అత్తయ్య మామయ్య కాలం చేయడం, మరుదులు ఆడపడుచు వారి వారి సంసారాల్లో మునిగిపోయి దూరంగా వెళ్ళిపోవడంతో చివరికి మన కుటుంబమే ఒంటరిగా మిగిలింది. కనీసం ఇప్పుడైనా కాసేపు నాతో కబుర్లు చెప్తారో అని ఎదురు చూసేదాన్ని. మీకు, మీ పిల్లలకు నేను మీకు కావలసినవి అందించే ఒక యంత్రాన్ని మాత్రమే. నేను ఒక మనిషిని అని, నాకు కూడా మనసు ఉంటుంది అని, దానికి చిన్న చిన్న కోరికలు ఉంటాయని మీరందరూ ఎప్పుడూ అనుకోలేదు. నేను మనిషిని అని, నాకు కూడా చిన్న చిన్న ఆశలు కోరికలు ఉంటాయని మీరు మీ పిల్లలు గుర్తించకుండానే ఏళ్ళు గడిచిపోయాయి.
పిల్లలు ముగ్గురు చదువులు పూర్తి చేసుకుని పెళ్ళిడికి వచ్చేశారు. పోనీలే, కోడళ్ళు వస్తారుగా, నాకు కొంతవరకు విశ్రాంతి దొరుకుతుంది అని సంతోషపడ్డ సమయం కూడా పట్టలేదు నా సంతోషం ఆవిరవడానికి. మన అబ్బాయిలు ఇద్దరికి మీరు కావాలని ఉద్యోగం చేసే అమ్మాయిలకి ఇచ్చి పెళ్లి చేశారు. అదేమంటే ఈ రోజుల్లో ఇద్దరు కలిసి సంపాదిస్తేనే సంసారం సజావుగా సాగుతుంది అని చెప్పి నా నోరు మూయించారు. అబ్బాయిల ఉద్దేశం కూడా అదే కావడంతో నేను ఇంకేమీ మాట్లాడలేకపోయాను. కోడళ్ళిద్దరూ పెళ్ళైన కొత్తలో నాకు బాగానే సహాయం చేసేవారు. తర్వాత ఇద్దరికీ చెరొక బాబు పుట్టడం, వాళ్ళ పనులతో అలసిపోతున్నారని నేనే వంట పనులు చేసుకోవటం మొదలుపెట్టాను. ఇది కోడళ్ళిద్దరికీ బాగా అలవాటైపోయి నిదానంగా వంటగదిలోకి రావడమే మానేశారు. పిల్లలిద్దరూ స్కూలుకి వెళ్ళడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కోడళ్ళిద్దరూ తిరిగి ఆఫీసుకు వెళ్ళడంతో వాళ్ళిద్దరికీ ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లల పనులతో, తర్వాత ఆఫీసుకి వెళ్ళిపోవడంతో మళ్ళీ నేను ఒంటరిదాన్ని అయిపోయాను. పిల్లలకి స్కూలుకి, కొడుకులకి, కోడలికి ఆఫీసులకి లంచ్ బాక్సులు కట్టిస్తూ, ఉదయమే లేచి వాళ్లకు సమయానికి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తూ, క్షణం తీరిక లేకుండా పనులు చేసుకుంటూ అలసిపోతుంటే మన అమ్మాయి తన కూతుర్ని తీసుకువచ్చి, అన్నయ్య పిల్లల్ని పెంచావు కదా, మా అమ్మాయిని కూడా పెంచమ్మా అంటూ నాకు అప్పగించి వెళ్ళిపోయింది. అప్పటి వరకు మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి సమయం దొరికేది. ఇప్పుడు అది కూడా కుదరట్లేదు. మీరు ఉన్నారంటే నా గురించి అసలు ధ్యాస ఉండదు మీకు. రిటైర్ అయిపోయాక కూడా అందరితో పాటు టిఫిన్ తినేసి మీరు కూడా బయటికి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి నిద్రపోతారు. ఇంటి పరిస్థితి, నా పరిస్థితి అసలు పట్టించుకోరు. అదేమంటే నీకు అన్నిటికీ పని మనిషి పెట్టాము, వంట చేయటానికి, టిఫిన్ చేయటానికి కూడా అంత బాధపడిపోతావు ఎందుకు, ఇంట్లోనే ఉంటావు కదా అని దెప్పుతారు. మీరందరూ మంచివాళ్లే, నేను కాదనను. కానీ మీ అందరికీ నేనంటే ఒక నిర్లక్ష్య ధోరణి. మీ పనులతో మీరు బిజీగా ఉంటూ ఇంట్లోనే ఉంటుంది కదా, తన గురించి పట్టించుకోవడానికి ఏముంటుందిలే అన్న భావన మీది. ఎవరి స్వార్థం వారిది. మీ అందరికీ సమయానికి అన్నీ అందిస్తుంటే నా గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పటికి సరిగ్గా 3 నెలల కిందట ఒకసారి మన పక్కింటి సావిత్రి నా దగ్గర ఉన్నప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోతే తనే నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. అప్పుడు మీరు ఎవరు ఇంట్లో లేరు. మీరేమో మీ స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళారు. ఆ సమయంలో నాకు ఇలా జరిగేసరికి తను చాలా భయపడిపోయి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అక్కడ డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి నాకు బీపీ, షుగర్ బాగా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. ప్రతి నెల చెకప్కి రమ్మని చెప్పారు. నెల రోజులకు సరిపడా మందులు తీసుకుని ఇంటికి వచ్చేశాను. 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన మీతో ఈ విషయం చెప్పటానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను. మీరు ఎప్పటిలానే నా మాటలు కనీసం వినడానికి కూడా ఆసక్తి చూపలేదు. నాకు నిరాశ, నిస్పృహలతో ఇంకా మీకు చెప్పాలని కూడా అనిపించలేదు. ఇంట్లో కొడుకులు, కోడళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు చెప్పుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు. చెట్టు ఒకటి అయితే కాయ ఇంకొకటి కాదు కదా. మీ పిల్లలు కూడా కోడలతో సహా నన్ను పట్టించుకునేవారు. నేను ఎలా ఉన్నానా అని గమనించుకునేవారు ఎవరూ లేరు ఈ ఇంట్లో. వాళ్ళకి సమయానికి అన్నీ అందిస్తున్నాను కదా, ఇక నా గురించి ఎందుకు పట్టించుకుంటారు? అందుకే హాస్పిటల్లో తెచ్చుకున్న మందులు నెల రోజుల వరకు వాడేసి ఆపేశాను. నాకు జీవితం మీద విరక్తి వచ్చింది. చిన్నతనం నుంచి నాకంటూ నా జీవితంలో ఎలాంటి సంతోషము కలగలేదు. ఇప్పటికీ 60 సంవత్సరాలు వచ్చినాయి. నాకు ఇంకా చాకిరీ చేయాలంటే నా వల్ల కావట్లేదు. నేను మంచం మీద పడితే తప్ప నా గురించి ఎవరూ పట్టించుకోరేమో. ఒకవేళ అప్పుడు కూడా పట్టించుకుంటారనే నమ్మకం అయితే నాకు లేదు. అందుకే మందులు మానేశాను. మందులు వాడటం మానేసాక ఒక 2 నెలలు కొంచెం బాగానే ఉంది. నాకు మరలా ఈ మధ్య పనులు చేస్తుంటే కళ్ళు తిరగడం జరుగుతుంది. అటువంటి అప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చుని మళ్ళీ తిరిగి పనులు చేసుకుంటూ వస్తున్నాను. నా ఆరోగ్యం గురించి నాకు అర్థమైపోతుంది. నాకు జీవితం మీద ఆసక్తి చచ్చిపోయింది. ఎప్పుడు ఏమవుతుందో, నేను ఎప్పుడు ఈ లోకం నుంచి నిష్క్రమిస్తానో చెప్పలేను. అందుకే కనీసం చనిపోయే ముందు అయినా నా మనసులోని బాధని, ఆవేదనని మీకు తెలియచేయాలని తపనతో ఈ ఉత్తరం రాస్తున్నాను. బహుశా ఈ ఉత్తరం మీరు చదివే సమయానికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. ఇంకా ఉంటాను మరి. ఈ జన్మలో ఎలాంటి కోరికలు, ఎలాంటి సంతోషం లేకుండానే వెళ్ళిపోతున్నాను. ఇట్లు శాంతమ్మగా మారిన మీ భార్య శాంత. లెటర్ చదవటం పూర్తి చేసిన వెంకట్రావు బాధని తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాడు. గదిలోంచి వచ్చిన శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గబగబా పరిగెత్తుకొచ్చారు. వాళ్ళు చూసేసరికి కుర్చీ కింద
ఒరిగిపోయి వెంకట్రావు కింద పడిపోయి ఉన్నాడు, స్పృహ లేకుండా. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ లోపలికి వచ్చి స్పృహ తప్పి కుర్చీలోంచి కింద పడిపోయి ఉన్న తండ్రిని మంచం మీదకి చేర్చి మొహం మీద నీళ్లు చిలకరించారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన వెంకట్రావు తన చుట్టూ చేరి ఆందోళనగా చూస్తున్న కొడుకు కోడలని కూతురిని చూసి బాధగా, అమ్మ ఉత్తరం రాసిందిరా, చదవండి అంటూ వాళ్ళ చేతికిచ్చి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి చేతిలో ఉంచి గబగబా ఆ ఉత్తరాన్ని తీసుకొని పైకి చదివింది కూతురు. శాంతమ్మ మనసులోని బాధని వింటున్నంతసేపు అందరి కళ్ళల్లో కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. చదవటం పూర్తిగా అయిన తర్వాత కూడా ఎవరి నోట్లో నుంచి మాటలు రాలేదు. అందరూ కూడా సిగ్గుతో తలదించుకొని ఇన్నాళ్ళు తమ తల్లిని పట్టించుకోనందుకు బాధపడసాగారు. కొడుకులు, కూతురు, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి నాన్న అంటూ వెంకట్రావు చేతులు పట్టుకొని ఏడవసాగారు. కోడళ్ళు కూడా, ఇందులో మా తప్పు కూడా చాలా ఉంది మామయ్య. అత్తయ్య అన్ని సమయానికి అందిస్తుంటే మేము ఏ రోజు అత్తయ్యకి సహాయంకి వెళ్ళలేకపోయాము. అసలు తన గురించి మాకు ఆలోచించే మనసు కూడా లేకపోయింది. మేము చాలా తప్పు చేశాం. అత్తయ్య కోలుకొని హాస్పిటల్ నుంచి రాగానే మేము అత్తయ్యని కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. అవసరమైతే మా ఉద్యోగాలు కూడా మానేస్తాం అంటూ ఏడవసాగారు. అప్పటికప్పుడు అందరూ బయలుదేరి హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుంటారు. అప్పటికి ఇంకా శాంతమ్మకి స్పృహ రాలేదు. డాక్టర్ గారి అనుమతి తీసుకొని కుటుంబ సభ్యులందరూ లోపలికి వెళ్ళి శాంతమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ వేడుకుంటూ, నువ్వు తొందరగా కోలుకో అమ్మా, నిన్ను ఈ క్షణం నుంచి మేము అందరం చాలా బాగా చూసుకుంటాం, తొందరగా లేచి మమ్మల్ని చూడు అంటూ కొడుకులు, కోడళ్ళు, కూతురు ఏడవసాగారు. వెంకట్రావు మౌనంగా భార్య పక్కన కూర్చొని భార్య చేతులు పట్టుకొని తన నుదుటికి అద్దుకొని మనసులోనే ఎన్నో క్షమాపణలు వేడుకోసాగాడు. ఉన్నట్టుండి శాంతమ్మలో కదలిక ప్రారంభమైంది. అది చూసి అందరూ సంతోషంతో లేచి నుంచొని తన చుట్టూ మూగారు. కళ్ళు తెరిచిన శాంతమ్మ మొదట తన భర్తని చూసింది. ఆ తర్వాత అందరినీ చూడసాగింది. అది చూసిన నర్సు వెంటనే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వచ్చింది. డాక్టర్ని చూసిన వెంకట్రావు గబగబా ఆయన దగ్గరికి వచ్చి, సార్, నా భార్య లేచి కళ్ళు తెరిచి చూస్తుంది సార్, ఒకసారి మీరు చూడండి అంటూ పక్కకు తప్పుకున్నాడు. పేషెంట్ భర్త మాత్రమే ఇక్కడ ఉండి అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పారు డాక్టర్ గారు. శాంతమ్మ చెయ్యి పట్టుకొని నాడి చూడసాగారు. వెంకట్రావుతో, ఐఎమ్ సారీ సార్, మీ భార్య చనిపోయారు, ప్రాణం పోయి 3 నిమిషాలు అయ్యి ఉంటుంది అంతే అని చెప్పి, సిస్టర్ నాతో రండి ఒకసారి అని అక్కడ నుండి వెళ్ళిపోయారు. డాక్టర్ గారు తన రూమ్లోకి వెళుతూ బయట ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులతో కూడా ఆవిడ చనిపోయారు అని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి లోపల వెంకట్రావు గారు నిశ్చేష్టులై అలాగే నిలబడి ఉండటం చూశారు. తల్లి కళ్ళు మూసుకొని నిశ్చలంగా హాస్పిటల్ బెడ్ మీద, అమ్మయ్య, ఇప్పటికి నాకు విశ్రాంతి దొరికింది అన్నట్టుగా ఉంది. వాళ్ళందరితో సమానంగా సావిత్రి కూడా ఏడవసాగింది. అక్కడే ఉన్న వెంకట్రావు కూతురి భర్త అయిన సాగర్ హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయించి వెహికల్ మాట్లాడి అందరినీ ఇంటికి తీసుకొని వచ్చాడు, శాంతమ్మ గారితో సహా. ఇంట్లో అందరినీ వాళ్ళ దుఃఖాన్ని ఆపటం ఎవరి వల్ల కావడం లేదు. వాళ్ళ మనసులు పశ్చాత్తాపంతో నిండిపోయి తల్లిపోయిన బాధని మరింత ఎక్కువ చేస్తున్నాయి. వెంకట్రావు అయితే ఏడవటం కూడా మర్చిపోయి ఒక విధమైన షాక్లో ఉండిపోయాడు. అందరి మనసుల్లోనూ ఒకటే ఆలోచన, మనం కొంచెమైనా అమ్మ గురించి ఆలోచించినట్లయితే
అమ్మను ఈరోజు ఇలా చూడాల్సి వచ్చేది కాదు. మనం చాలా తప్పు చేశాం. ఈ పాపానికి నిష్కృతి లేదు అంటూ కన్నీళ్ళని ఆపుకోలేకపోతున్నారు. ఇంకా ఆ ఇంటిలో ఏర్పడిన శూన్యాన్ని కాలమే పరిష్కరించాలి. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్క ఇల్లాలి పరిస్థితి ఇలాగే ఉంటుంది. తమ తల్లి కానీ, తమ భార్య కానీ తమకి సమయానికి అన్నీ అందిస్తున్నంత కాలం భర్త కానీ, పిల్లలు కానీ ఎవరు తన గురించి పట్టించుకోవట్లేదు. తను కూడా ఒక మనిషి అని, తనకి ఒక మనసు ఉంటుందని ఎవరు అర్థం చేసుకోరు. మేము కూడా బయటికి వెళ్ళి కష్టపడి రావట్లేదా అని అడుగుతారు. నిజమే, బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకి కొంతలో కొంత రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మరి ఇంట్లోనే ఉండే ఆడవారికి రిలాక్సేషన్ ఏముంటుంది? వాళ్ళని బయటికి తీసుకెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే కుటుంబ సభ్యులు ఆమెతో ప్రేమగా మాట్లాడితే చాలు, ఎంతో సంతోషిస్తుంది. మరెంతో ఉత్సాహంగా మీకు అన్నీ చేసి పెడుతుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.